నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం. చింతయామి శివకామసుందరీం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. విశ్వమంతా శివతాండవం తెలిస్తే అడుగడుగున ఆనందమే. అందుకే ప్రకృతి ఆనంద నృత్తం మాం సర్వే వేదా వదంతి చ. అలాంటి నా ఆనంద నృత్యాన్ని వేదములు వర్ణిస్తున్నాయి. కానీ నేను ఎక్కడ నాట్యం చేస్తాను, ఎప్పుడు నాట్యం చేస్తాను, దేశము దిక్కు ఇది ఎవరు చెప్పలేరు సుమా. అనంతుడైన నేను ఫలానా చోట నాట్యం చేస్తాను, ఫలానా చోట చెయ్యను, ఫలానా కాలంలో చేస్తాను, ఫలానా కాలంలో చెయ్యను ఎవరు చెప్పగలరు? ఎవడి వల్ల కాదు. దేవదారువనే తస్మిన్ పూర్వం యోగిని సేవతే. అయితే భౌతికంగా కనబడుతూ భూమి యందు నాట్యం చేశాను. దేవదారు వనంలో ఉన్న ఋషుల తపస్సు చాలా బాగుంది. కొంత అహంకారపు పొర వాళ్ళకుంది, అది తొలగించి అనుగ్రహిద్దామని నేను కేశవుడు కలిసి చేశాం. ఇది రహస్యం అండి. శివకేశవులు కలిస్తేనే తాండవం. ఈ రహస్యం కూర్మపురాణం చెప్తుంది. ఈ రహస్యాన్ని గ్రహించి శివకేశవులు ఉభయుల యొక్క నాట్యాన్ని దర్శించిన వారు పరమ వైష్ణవాగ్రగణ్యులైన మహాపండితులు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు శివతాండవం అనే గ్రంథంలో చూపించారు. ఆయన వైష్ణవ సంప్రదాయావలంబి. వారి యొక్క తిరుచూర్ణములు వీటినే దాల్చి ఉంటారు. తత్సంప్రదాయాన్ని అవలంబించారు. కానీ శాస్త్రజ్ఞానం తెలిసినవాడు. అందుకే శివకేశవుల ఏకత్వాన్ని గ్రహించగలిగిన వారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అలాంటి ఆచార్యులు మనకి ప్రమాణంగా తీసుకుని ఇక్కడ నిర్వహిస్తున్నాం. చూస్తే ఇంచుమించు అదే దృశ్యం ఇక్కడ మీకు కనబడుతూ ఉంటుంది ప్రతిరోజు. అదొక రహస్యమైన అంశం. అది కూర్మపురాణంలో బదరీనారాయణ స్వామి వద్దకు దేవతలందరూ వీళ్ళు అడుగుతారు, మాకు బ్రహ్మజ్ఞానం చెప్పమని. ఆ నారాయణ ఊరుకోకుండా ఒకసారి తలంచుకుంటాడు. తలంచుకుంటే శివుడు వస్తాడు అక్కడికి. ఎందుకు వీళ్ళేదో అడుగుతున్నారు చెప్తావా అన్నాడు. పెద్ద నీకు తెలియనట్టు అన్నాడు ఆయన. నేను చెప్పానులే చాలా మార్లు, ఇప్పుడు నువ్వు చెప్పు ఏముంది అనగానే రా నా పక్క కూర్చో అన్నాడు శివుడు. శివకేశవులు ఇద్దరు పక్కన కూర్చుని అప్పుడు శివుడు బ్రహ్మజ్ఞానం మీద కొన్ని అధ్యాయాలు చెప్తాడు. కూర్మపురాణంలో ఈశ్వర గీత అని పేరుతో ఉంటుంది. అది అయిన తర్వాత అంతా నేనే అనేది సారాంశం. మొత్తానికి తెలుసుకోవాల్సింది అంతా నేనే. కనబడే వేరు వస్తువు ఒకటి లేదు, ఉన్నదంతా పరమాత్మనే, అంతకు మించలేదు. మరి వేరువేరుగా కనబడుతున్నాయంటే అజ్ఞానం చేత కనబడుతున్న వేరేమీ లేదు. కెరటాలు వేరుగా అలలు వేరుగా కనబడుతున్నా అనుకుంటావు, అంతా నీరని తెలుసుకో, అయిపోయింది. నీరని తెలిసి కెరటాలు కనబడడం మానవు. కానీ నీరనే జ్ఞానం నీకు ఉండాలి ఇక్కడ. కనుక విశ్వంలో అన్ని వేరు కనబడుతున్నా ఉన్నది ఒకటే బ్రహ్మం తెలియాలి అని చెప్పగానే వినడానికి చాలా బాగుందన్నట్టు. వాళ్ళే అనుభవం రావాలి. వింటే ఏం లాభం? అంత పరమాత్మ అనుభవం రావాలి కదా. అంటే అది ఇవ్వాలంటే నా రూపం చూపిస్తానన్నాడు. ఏది చూపించంటే నారాయణ లే అన్నాడు. ఈయన లేచాడు. ఉభయులు కలిసి ఏకతాండవ మూర్తిగా గోచరించారు. ఈ అద్భుతమైన శివతాండవ వర్ణన కూర్మపురాణంలో కనబడుతుంది. ఇది ఒక రహస్యం. మొత్తానికి సన్నిధవు కేశవాద్యానం. అక్కడ నేను దావదారవనంకి వెళ్ళినప్పుడు కూడా విష్ణువు చేయి పట్టుకుని వెళ్ళాను. మేము ఇద్దరం కలిసి చేసాం అంత లీల కూడా. వాళ్ళు చూసి చాలా ఆనందించారు. నువ్వేమంటున్నావు? అక్కడ దేవదారు వనంలో చూసినటువంటి నృత్యము నువ్వు చూడాలనుకుంటున్నావు. ఇలాగ ఒక ఆయన అక్కడ పులిపాదాలు వేసుకుని తపస్సు చేస్తూ ఆ దేవదారు వనంలో నృత్యం చేసావు, నేను అక్కడ లేకపోయానే అనుకున్నాడు. ఆయన పిచ్చివాడే, నువ్వు పిచ్చివాడే. దేవదారు వనంలో నేను అంత తృప్తిగా నాట్యం చేయలేకపోయింది తెలుసా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే బాగా ఆనందం విజృంభించినప్పుడు చుట్టూ పరిశీలిస్తారండి ఎవరైనా. ఆనందం అంత గెంతుతారు. గెంతినప్పుడు అల్లవాడు చూస్తున్నాడా ఇల్లువాడు చూస్తున్నాడు అంటే వాడు ఆనందంలో అడ్డుపడిందని అర్థం. ఎవడు గమనిస్తున్నాడో కూడా లేదో తెలియనంత పారవశ్యంతో తాండవం చేయగలగాలి. ఆ తాండవం చేసినప్పుడు స్టేజ్ గట్టిగా ఉందా మెత్తగా ఉందో చూసుకుంటాడా. ఒకవేళ గట్టిగా ఎగిరేడు అనుకోండి స్టేజ్ ముక్కలైపోతుంది. ఇక్కడ
కానీ తాండవానికి తగ్గ స్టేజ్ కావాలి నాకు. ఏదో దేవదారానికి వెళ్ళి వాళ్ళ కోసం తాండవం చేశాను కానీ నాకు స్టేజ్ సరిపోలేదు అన్నాడు ఆయన. ఎలా చెప్తున్నాడు చూడండి. మయావని వ్యథాం దృష్ట్వా సర్వతో మహతిం క్షణాత్ ప్రస్తావనా విధానేవ నృత్యం మందీకృతం పునః. నేను చెయ్యాల్సింది డ్యాన్స్ చేయలేపాను అక్కడ. ఎందుకంటే ఆ చోటు నా బరుగుని తట్టుకోలేకపోయింది. ఇక్కడ సర్వవ్యాపకుడు నేను నా శక్తిని అలాగే ఉంచుకుని రూపంలో గడబడి నాట్యం చేస్తుంటే ఆ చోటు తట్టుకోలేకపోయింది. నాకు ఇంకా కోరిక తీరలే, బాగా నాట్యం చేసి చూపించాలి. అదృశ్యంగా నేను ఒక చోట చేస్తుంటాను, ఆ చోట ఒక్కటే నా నాట్యాన్ని తట్టుకోగలదు, ఇంకేది నా తాండవాన్ని తట్టుకోలేదు. సమస్త భువనాలకు అతీతమైన కైలాసమా అది వేరు, అక్కడ చేస్తాను. భూమి యందు మాత్రం నా తాండవాన్ని తట్టుకోగలిగిన చోటు ఒక్కటే ఉన్న సుమా, ఇంకోటి లేదు. తత్క్షమా మహతి కాచిదస్తి దివ్యా. అసలు ఆ చోటుకే సభ అని పేరు. నా కళ ఎక్కడ ప్రకటిస్తానో అదే సభ, ఆ చోటు ఒకటే ఉన్నది. అది ఇవాళ నీకు చెప్తున్నాను. నీ వల్ల కొన్నాళ్ళకి అందరూ చూడగలిగే భూమి అయిపోతుంది. ప్రస్తుతం ఏ కొద్ది మందో చూడగలరు, ఇంకెవ్వరూ ఇంతవరకు అక్కడ చూడలేదు నా నాట్యాన్ని అంతగా. మమ భాగ్యాయ చేదేస్తే, అయితే స్వామి ఆ సభ ఎక్కడున్నదో చెప్పవయ్యా అని వెంటనే అడిగాడు ఆయన. ఆదిశేషువు ఉత్సాహంతో 1000 ముఖాలు అలా చెప్తే అప్పుడు వివరిస్తున్నాడు, ఆ చోటు ఎక్కడున్నదో వివరిస్తున్నాడు శివుడు. ఇప్పుడు శరీరం ఉంటుంది చూసారా, ఈ శరీరం అంటే ఏంటో కాదు, ఒక ఎనర్జీ యూనిట్ అండి. ఇక్కడ ప్రతివాడు తెలుసుకోవాల్సింది, ఈ శరీరంలో ఎనర్జీ ఉంది, అవునా లేదా? ఒక చార్జ్డ్ ఎక్విప్మెంట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా ఉంటుందో దానివల్ల అది పనిచేస్తూ ఉంటుంది. అలాగే మనలో కూడా ఒకనొక ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది, విద్యుత్ శక్తి. దానివల్ల మన శరీరం కదులుతుంది. అనంత శక్తి ఉంది శరీరంలో, అవునో లేదో ఒప్పుకుంటారా? ఆ శక్తికి ఆధారంగా ఉన్నవాడు పరమాత్మ, ఈశ్వరుడు. ఆయనదే ఆ శక్తి, మొత్తం శరీరం అంతా వ్యాపించిపోయింది. తిర్యగుర్ధమధశ్చాయే రశ్మయస్తస్య సంతత సంతాపయతి సందేహం ఆపాత్తలమస్తక, అలా వ్యాపించి ఉంటుంది. అలా ప్రతివారి శరీరంలో మొత్తం చైతన్యం వ్యాపించి ఉంటుంది. ఈ చైతన్యాన్ని నాడీ మండలం అంతా నింపుతూ ఉన్నటువంటి ఒక ముఖ్య నాడి ఉంటుంది శరీరంలో, తెలుసుకోండి. 72,000 నాడులు తల మొదలుకొని పాదాల వరకు ప్రతి వారికి ఉంటాయి. అందులో మళ్ళీ 101 నాడులు ప్రధానం. ఈ 101 నాడుల ఒక కూడలి హృదయం. అందులో ప్రధాన నాడి సుషుమ్న అని చెప్పబడుతుంది. ఈ ప్రధాన అంటే ఇంట్లో కరెంట్ పాస్ చేసినప్పుడు మెయిన్ లైన్ ఎలా ఉంటుందో అలాంటిది ఇక్కడ. ఎలాగైతే ఈ శరీరంలో అది ఉంటుందో అలాగే ఈ భూమిని ఒక శరీరంగా భావిస్తే ఈ భూమి యందు కూడా నాడి ఉంటుంది. ఈ నాడి మనకి ఫోటోగ్రాఫర్లకు దొరకదు. ఎందుకంటే శరీరంలో ఎనర్జీని ఎవడు స్కాన్ చేయలేడు. ఇంద్రియాన్ని స్కాన్ చేయొచ్చు కానీ ఎనర్జీని స్కాన్ చేయలేరు, ఎక్స్రే తీయలేరు, అవునా లేదా? మీ ఎక్స్రే తీస్తే ఎముకలు కనబడతాయి, ఎనర్జీ కనబడదు. స్కాన్ చేస్తే పొట్టలో వస్తువులు, గుండెలో వస్తువులు కనబడతాయి, ఎనర్జీ కనబడదు. ఎనర్జీ పదార్థం కాదు, శక్తి. శక్తికి కారణం పరమార్థం, పదార్థం కాదు. చూడండి, శక్తికి ఆధారం పరమార్థం తప్ప పదార్థం కాదు. కనుక పదార్థంలో శక్తి ఉండొచ్చు కానీ శక్తికి బేస్ పదార్థం కాదు. శక్తి వల్ల పదార్థం నడుస్తుంది, ఆలోచించండి ఇక్కడ. కనుక పదార్థానికి శక్తి ఉండవచ్చు కానీ శక్తికి ఆధారం పదార్థం కాదు, శక్తికి ఆధారం పరమార్థం, పరమేశ్వరుడు. అలాగే శరీరంలో ఎలాగొక శక్తి ప్రవహిస్తుందో అది నా శక్తి, మనలో ప్రవేశించేది ఈశ్వర శక్తి. అదేవిధంగా భూమి యందు కూడా భూతలంచ శరీరంచ సమం ప్రోక్తే మహామతే. ఈ భూమిని శరీరాన్ని ఒకలాగా పోల్చు. ఆ భూమి యందు కూడా నాడులు ఉన్నాయి. ఈ నాడుల్లో ముఖ్యమైన నాడులు 3 ఉంటాయి. ఎలాగైతే ప్రతి వారికి 3 ముఖ్యమైన నాడులు ఉంటాయి, కుడి, పింగళ, ఎడమ, ఎడ, మధ్యలో సుషుమ్న. అంటే మనలో సబ్జెక్ట్ అని తెలుస్తుంది. భూమికి కూడా ఉన్నాయి ఎడా, పింగళ, సుషుమ్న నాడులు, వాటికి కూడా ఉన్నాయి. అవి ఎలా పోల్చుకుంటారు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసను బట్టి కాదు, దాన్ని మార్గం శాస్త్రం చెప్తుంది. ఆ ఎనర్జీ ప్రవాహం. ఇడాతస్య మహానాడి లంకాం ప్రాప్నోతి సంతతం. ఇది మనం చూస్తుంటే కేవలం భరతవర్షే భరతఖండేకి సంబంధించినట్టే కనబడుతుంది. అంటే ఆ రోజుల్లో అంతకుమించి నాలెడ్జ్ లేదండి అనద్దు. సప్తద్వీప వసుంధర మొదలైనవి నవద్వీపాల గురించి ఆ రోజుల్లోనే వర్ణించారంటే భూగోళం యొక్క, ఖగోళం యొక్క సంపూర్ణ జ్ఞానం ఋషులకు తెలుసు. ఒక్కటి భారతదేశం గురించి ఎందుకు చెప్తున్నారంటే మనిషిలో గుండెకాయ నాడీమండలంకి శక్తినిచ్చేటువంటిది ఎంత ప్రధానమో ప్రపంచానికి భారతదేశం అలాంటిది తెలుసుకోవాలి. ఇది మొత్తం ప్రపంచం గుర్తించే రోజు ఎప్పటికైనా వస్తుంది. కానీ గ్లోబులో ఇండియా పొజిషన్ అలాంటిది. ఇండియా అంటే ఇప్పుడు ముక్కలే మిగిలింది కాదు, అంత కలుపుకుని చెప్తున్నాం. భరతవర్షే భరతఖండే, ఈ భరతవర్షే భరతఖండే అనే మాటలో వంచి ముక్కలు చేసి దోచుకున్న భాగంలో కూడా దీంట్లోకి వస్తాయి. ఇప్పుడు మనం విదేశాలుగా భావిస్తున్నవి చాలా భరతవర్షే భరతఖండేలు ఉన్నవి.
అటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ భౌగోళికంగా మనం విడగొట్టుకున్న అవన్నీ కలిపి అఖండ భారతమే, నేపాల్ మొదలైనవన్నీ కలుపుకొని తెలుసుకోండి. ఇప్పుడు మనం ఏదో పొలిటికల్ సినేరియో వేరు, పొలిటికల్ మ్యాప్లు వేరు, పొలిటికల్ జాగ్రఫీ వేరు. ఇప్పుడు చెప్తున్నది కాస్మిక్ జాగ్రఫీ. వరుడు పదాన్ని అలా దృష్టి పెట్టుకుని ఆలోచించండి. ఇక్కడ ఎంతో విజ్ఞానపరులు ఉన్నారు, నాకు తెలుసు. కాలక్షేపరాయులు ఎంతున్నా వాళ్ళు ఆనందిస్తారు ఈ సబ్జెక్ట్ని. పైగా చెప్తున్న శివుడు ఇదంతా కూడా ఏమి రహస్యం చెప్తున్నాడు. అది ఇడానాడి ఎక్కడి దాకా పెడుతుందంటే లంకాం ప్రాప్నోతి, లంక వైపు పెడుతుంది ఇడానాడి. దాని ఉద్గమ స్థానం కైలాస పర్వతం. అక్కడి నుంచి వెళుతూ ఇక్కడ ప్రవహిస్తుంది ఇడానాడి క్రిందికి. అన్యాత పింగళానామ హిమవంతముపాశ్రితా, పింగళానాడి హిమవంతాన్ని చేరుకుంటాడు. ఈ రెండింటికి మధ్యలో తయోర్మధ్యే గతాయాత సుషుమ్నా ఇది ప్రకీర్తిత, అది సుషుమ్నా అని చెప్పబడుతుంది. ప్రధాన నాడి ఇది. ఇక్కడ ప్రాప్నోతి సంతతంతస్య మధ్యం, అది వచ్చేటప్పుడు ఏ ఏ స్థానముల యందు శక్తి కేంద్రం ఉంటుంది. కనుక భారతదేశంలో పురాణముల యందు చెప్పబడ్డ ప్రతి క్షేత్రము కూడా ఎనర్జీ సెంటర్ పాయింట్స్. ఇవి తెలుసుకోండి. ఇక్కడ శక్తి కేంద్రాలు. ఆ శక్తి క్షేత్రంలో నువ్వు ప్రవేశిస్తావు, అది నీపై ఇంపాక్ట్ చూపిస్తుంది. నీలో ఉన్న శక్తి మండలాన్ని అది ప్రభావితం చేస్తుంది. అందుకే క్షేత్రాలకు వెళ్ళడం వల్ల మనం పవిత్రం అవ్వడానికి, మనలో దివ్యత్వం జాగృతం అవ్వడానికి దోహదపడుతుంది. అదే సాధనలో క్షేత్రాలు అందుకు వెళ్ళాలి. మహాత్ములు వెర్రిబాగుల వాళ్ళ సర్వం పరమాత్మ అని తెలుసుకుని మహాత్ములు కూడా క్షేత్రాలకు వెళ్ళి కూర్చుంటున్నారంటే ఆ క్షేత్రాలు ఉన్న శక్తి అది. అలాంటి క్షేత్రాలు ఉన్న దివ్యక్షేత్రమైన భారతదేశానికి నమస్కారం చేస్తుంది. కనుక భవ్యమైనటువంటి సుషుమ్న నాడి ప్రాప్నోతి సంతతం తస్య, అది వస్తూ ఉండగా అది ఎక్కడెక్కడ ఏమొస్తుందో చెప్తున్నారు. మూర్ధిని శ్రీపర్వత ప్రోక్త. మూర్ధిని అంటే మాడు, నెత్తి పైభాగం, అది శ్రీపర్వతము. శీర్షంబుపైనున్న శ్రీశైల తీర్థంబు మల్లికార్జున దేవు మనికి పట్టు అంటాడు శ్రీరాధ మహాకవి. అది శ్రీపర్వతం, అది శ్రీశైలం. శ్రీశైలం అంటే మల్లికార్జునుడి నక్షత్రంతో పాటు శ్రీపర్వతం అనబడి తిరుపతి వరకు కలిపి ఒకే మహాపర్వతం. దాని స్థానం ఏంటంటే మాడు. చూడండి ఆశ్చర్యం. ఇందాకేమన్నారు పైభాగం కైలాసం అన్నారు, ఇక్కడ ఇదేమన్నారంటే ఒక రహస్యం ఉంది. ఉత్తరాది ఉన్న కైలాసపు శక్తి ఏదో అది శ్రీపర్వతంలో ఉంది. అది రహస్యం గమనించుకోవాల్సింది ఇక్కడ. అందుకే ఇక్కడ మళ్ళీ శిరస్యస్య మహాస్థానం కైలాసకరాఫయం అన్నాడు. శిరస్సు కైలాస పర్వతం అన్నాడు, మూర్ధము శ్రీపర్వతం అన్నాడు. రెండు శిరస్థానములే కదా అంటే కైలాస విభూతి శ్రీశైలంలో ఉంది. అది రహస్యం. అందుకే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మని విద్యతే అనే మాటకు కారణం. ఇది శిఖరస్థానం. అది ఇది యోగపరంగా జాగ్రఫికల్గా కాదు, ఇక్కడ అన్వయించుకోవాలి. అలాగే పాలే కేదార పర్వత, పాలభాగం కేదారం. స్మృతా వారాణసీ శేష భ్రూమధ్యే పుణ్యవాహిని, అద్భుతమైన వారాణసి క్షేత్రము భ్రూమధ్యంలో ఉంటుంది. ఎందుకంటే ఇడా పింగళ సుషుమ్న కలిసే చోట అది. వరణ అసి గంగా కలిసే చోటు వారణాసి ఎలా అయిందో ఇడా పింగళ సుషుమ్న కలిసే చోటు ఇది. ఇక్కడ ఉంటుంది కాశీక్షేత్రం. అక్కడ జ్యోతిర్లింగాన్ని ధ్యానించడం గొప్ప యోగం. ఇలా చెప్తూ ధ్యానస్థానాల్లో కుచక్షేత్రం, కురుక్షేత్రం, మొత్తం వక్షస్థలం కురుక్షేత్రం. ప్రయాగో నాభిసన్నితం, ప్రయాగ నాభిలో ఉంటుంది దివ్యక్షేత్రం. ఎందుకంటే నాభి నుంచి పై వరకు మూలాధార చక్రం వరకు ఏ ఏ క్షేత్రాలు ఉన్నాయో చెప్తున్నారు ఇక్కడ. ఇందులో యోగి హృధ్యానగమ్యం అన్నప్పుడు సర్వశరీరానికి శక్తినిచ్చే ప్రధానమైన కేంద్రం హృదయం. ఆ హృదయం పేరే అనాహత పద్మం. అది ధ్యానానికి చాలా ముఖ్యమైనటువంటిది. అది అనాహతం, భ్రూమధ్యం, ఆజ్ఞాచక్రం, సహస్రాలు, మూడు ముఖ్యమైనవి చెప్తారు. అనాహత పద్మ చాలా విశేషమైనది. అది ఎక్కడుంది? మొత్తం శరీరానికి మధ్యలో ఉంది. అంటే సుషుమ్నా నాడికి మధ్య కేంద్రం అది. భూమి యందున్న సుషుమ్నా నాడికి మధ్య ఏది అంటే తయోర్మధ్యగత సుషుమ్న తస్య మధ్యం తిల్లవనస్య, అదే తిల్లవనం అని చెప్పబడుతున్నది. శరీరంలో ఎలాగైతే హృదయస్థానం ఉందో భూమి యందు ఉన్నటువంటి శక్తి క్షేత్రమైన అనాహత క్షేత్రం చిదంబరం. అందుకే చిదంబరంతో హృన్మధ్యం ఆధార కమలాలయ, మూలాధార క్షేత్రము కమలాలయం. కమలాలయం అంటే తిరువారూరు. అక్కడ త్యాగరాజేశ్వర స్వామిని శివుడు ఉన్నాడు, వాల్మీకేశ్వరుడు అనే పేరుతో కూడా ఉంటాడు. అక్కడే మహానుభావులైనటువంటి త్యాగరాజస్వామి వారు, ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్యామశాస్త్రి గారు ముగ్గురు ఆ ఊరిలో పుట్టారండి. దానికి పురాణ నామం కమలాలయం, వ్యవహార నామం తిరువారూరు. కానీ తిరువారూరు మూలాధార క్షేత్రం, అనాహత క్షేత్రం చిదంబరం. చిదంబరం తు ఉన్మధ్యం ఆధార కమలాలయ.
స్థానమేతత్ పరిత్యజ్య, ఇవి నా స్థానములు, ఈ స్థానముల్లో నన్ను సేవించితే నేను దొరుకుతాను. ఇవన్నీ స్థానములు. ఈ స్థానములు కాకుండా ఇంకెక్కడో సాధన చేశాడనుకోండి, చేతిలో ఉన్న రత్నాన్ని పారవేసి గాజు ముక్క పట్టుకున్నట్టే అన్నాడు ఇక్కడ. అలాంటి స్థానాలను ఆశ్రయించాలి. అందుకే క్షేత్రయాత్ర చేస్తూ ఉంటే ఆధ్యాత్మికంగా నీ ప్రగతి, యోగపరంగా నీ సాధన అభివృద్ధి జరుగుతుంది. కనుక ఇంటా లోకంలో నీ నిత్య జీవితంలో ఎంత సాధన చేసినా ప్రయత్నపూర్వకంగా ఈ క్షేత్రాలకు వెళ్ళి సాధనలు చెయ్యాలి. ఇది చెప్తున్నారు. ఆ క్షేత్రముల్లో ప్రతి చోట నా దివ్యలింగములు ఉంటాయి. ఇందులో అస్తి లింగం మహచ్చేష స్త్రీ మూలస్థాన నామకం. ఆ చిదంబరం అనే చోట మూలస్థానేశ్వరుడు అనే పేరుతో నేను ఉంటాను. ఆ నన్నే మూలనాథ అని కూడా అంటారు. తస్య దక్షిణ భాగేతు, ఆ మూలనాథునికి దక్షిణం వైపు నాతి దూరే, ఎక్కువ దూరం కాదు, చాలా దగ్గరలో అంబరము అనే ఒక సభ ఉన్నది. ఆ తిల్లవనంలో భవ్యమైనటువంటి మూలనాథ శివునికి దక్షిణ భాగానికి అతి దగ్గరలోనే అంబరం అనే ఒక చోటు ఉన్నది. అంబరం అంటే స్ప్రెడ్, వ్యాపించినది. అక్కడ నేను వ్యాపించి ఉంటాను. అక్కడ ఆ అంబరము సర్వశుభములకు నిలయం, సర్వ సుఖాలకు ఆశ్రయం. అక్కడ నేను అభంగురమహం తస్యాం కరోమి ఆనంద తాండవం, అక్కడ నేను మహానంద తాండవాన్ని చేస్తూ ఉంటాను సుమా. అది చిదంబరమితి ఖ్యాత. ఆ అంబరం పేరు చిత్ అంబరం. అంబరం అంటే ఆకాశం, అది కేవలం చిచ్చక్తి నిండిపోయిన ఆకాశం. అది చిదంబరమితి ఖ్యాత. తస్మాత్ సా సర్వవందిత. ఆశ్రయంతే సభామేన పుణ్యవంతస్తపోధనా. అనేక జన్మల కఠోర సాధనలు చేసిన తపోధనులు అక్కడ నా కోసం తపస్సు చేస్తారు. ఆ తపస్సులు పండితే ఎప్పుడో నా నాట్యం చూపిస్తాను వాళ్ళకి. అక్కడ నేను సహజంగా నాట్యం చేస్తాను. నా నాట్యపు బరువుని, నా నాట్యపు వేగాన్ని తట్టుకోగలిగే శక్తి దానికి మాత్రమే ఉంది. అక్కడ నేను విజృంభించి తాండవం చేస్తాను. నా విజృంభణమే ఆనందం, మరొకటి కాదు. ఎల్లలు లేని నా అఖండానంద తత్వమే ఆనంద తాండవము. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకుని ఆలోచించుకోవచ్చు. ఎల్లలు లేని అఖండానంద తత్వమే నా ఆనంద తాండవము. ఏ చతేషు మహాత్మాన పరమజ్ఞానలోచనా తేతు పశ్యంతి తాం నిత్యం సర్వవేదేరభిష్టితం. సర్వవేదములయందు నా తాండవం వర్ణించబడింది. అలాంటి తాండవాన్ని నా భక్తులై సాధనలు చేసి పరమజ్ఞాన దృష్టి ఎవరు పొందుతారో వారు మాత్రమే తెలుసుకోగలరు, వాళ్ళు చూడగలరు. అంతేకాదు ఈ చెప్పిన కథలో చిదంబరం, తిల్లవనం ఈ పేర్లు ఎక్కడ స్మరించినా వాడి పాపాలు పోతాయి, ఇందులో సందేహం లేదు. నేను పాపాలు పోతే కానీ దృష్టి బాగుపడదు. అందుకే ముందు పాపాలు పోవడానికి వినాలండి, ఆ నామాలు అనుకోవాలి. అందుకే చిదంబరం అనే మాట వింటే చాలయ్యా. యాని పాపాని మర్త్యానాం సంచితాని భవే భవే సజ్జస్థాని వినశ్యంతి స్మృతే జాతు చిదంబరే. చిదంబరాన్ని స్మరిస్తే చాలు పాపములపై చిత్తం శుద్ధమవుతుంది. అలబ్ధ పుణ్యపాకాయే నపశ్యంతి చిదంబరం. ఎవడి పుణ్యములు పండవో వాడు చిదంబరాన్ని చూడడు, చూడలేడు. చిదంబరాన్ని చూడని వాడికి పాశచ్ఛేదము లేదు అన్నాడు ఇక్కడ. తస్మిన్ దృష్టే పరావరే అనే మాటకు అర్థం ఇది. ఆ చిదంబరమును యందు దృష్టి నిలిపేవాడికి పాశములు భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. చిదంబరమునందు దృష్టి కలిగిన వాడికి పాశములు పోతాయి. ఇది మీరు యోగపరంగా కూడా అన్వయించండి. హృదయ పద్మమునందు పరమాత్మయందు ఎవరికి దృష్టి పెడతాడో వాడు అజ్ఞాన పాశములు పటాపంచులు అవుతాయని సరిగ్గా తెలుస్తుంది. అయితే ఈ స్థితి మనకు కలగడానికి సహకరించేది భూమియందు హృదయస్థానమైన చిదంబరమునందు. చిదంబరం గొప్పతనం అంటే చెప్తున్నాను కానీ ఆ ప్రభావం నేను కూడా వర్ణించలేను సుమా అన్నాడు ఇక్కడ. అంటే శివుడికి చేత కాదని కాదు, శివుడు చెప్తే గ్రహించడం మన వల్ల కాదు. అది పైగా అనుభూతిని మాటల్లో చెప్పలేము. ఆ మాట అన్నమాట ఇక్కడ చెప్పడం అంటే అది అనుభవైక వేద్యం అని చెప్పడం. అంతేగాని శివుడు చెప్పలేడు అని పిచ్చర్థం తీయడం కాదు, అది అనుభవిస్తే తెలుస్తేది. మయాపి నైవ వర్ణ్యంతే ప్రభావాస్తస్య పన్నగా. అయితే నీకు ఉపాయం మాత్రం చెప్తాను, దానికి వెళ్ళే ఉపాయం. ఇప్పుడు నువ్వు ఈ రూపంతో దాన్ని అక్కడికి వెళ్ళలేవు నువ్వు, ఎందుకంటే నువ్వు అక్కడి నుంచి వచ్చావు. ఈ రూపంతో వెళుతూ ఉంటే త్రోవలు ఎన్ని దాటి వెళ్ళాలో కష్టం. కానీ రూపాన్ని మార్చుకోవాలి. భూమి మీద మరొక రూపం స్వీకరించాలి. నిన్ను పుత్రుడిగా పొందాలని ఇద్దరు దంపతులు, పుణ్య దంపతులు తపస్సు చేస్తున్నారు సుమా అంటున్నాడు ఆదిశేషుడితో. అందుకు నువ్వు పుత్రుడిగా వెళ్ళాలని భయపడ్డాడు ఈయన. ఎందుకంటే ఒకరికి పుత్రుడు కావాలంటే చిన్న విషయం కాదు, గర్భంలో ప్రవేశించాలి, జఠర నరకం అనుభవించాలి. అందులో దివ్య సర్పానికి జఠర నరకం బాధ ఎందుకండి? జఠర నరకం సామాన్యమైంది, కడుపులో ఉండి 9 నెలలు పడే నరకం ఉందే సామాన్యమైంది కాదు. అందుకే మహాత్ములు దేవతలు పుట్టమంటే భయపడతారు. ఎందుకంటే మానవ గర్భాల్లో అసలు ప్రకృతిలో ప్రవేశించలేరు వాళ్ళు.
ఎవరి గర్భంలోకి. అందుకే ఆదిశేషులు చూసేట భయపడకలే. ఆ దంపతులు కోరుకున్నారు తెలుసా, ఆ మాటకు వస్తే నేను కూడా వాళ్ళకి పుట్టాను. నేనే కాదు, బ్రహ్మ విష్ణువులు కూడా పుట్టారు. గర్భం నుంచి రాలేదు మేము కూడా. నువ్వు కూడా గర్భనరక బాధ లేకుండా అయోనిజుడిగానే వాళ్ళకి సంతానం అవుతాం. ఆ పుణ్య దంపతుల పేరు అత్రి అనసూయ. వాళ్ళ తపస్సుకి కోరికగా ముగ్గురం పుట్టాం. బ్రహ్మదేవుడు పుట్టి చంద్రమండల అధిష్టాతయ్యే ఆత్రేయుడయ్యాడు. సోముడు తర్వాత నేను దూర్వాసుడిగా వచ్చి ఒక విద్యా ప్రవర్తకుడిని, అవధూత సంప్రదాయ ప్రవర్తకుడిని, ఆచార్యుడిని అయ్యాను నేను. మూడో వాడు నారాయణుడు దత్త రూపంతో అవతరించాడు. మేము ముగ్గురం వచ్చాం అత్రి అనసూయుడికి. కానీ అత్రి అనసూయుల కోరిక ఏంటంటే, మా తర్వాత మా అంతటి వాడు నువ్వు, ఆదిశేషుడి సామాన్యుడు కాడండి. ఆదిశేషుడు నమస్కరించడం అంత గొప్పది. అందుకే ఆదిశేషుని ఆధారం చేసుకుని మనకు సర్పోపాసనలు వచ్చాయి. సర్పముల్లో దివ్యత్వం ఏంటో తెలుసుకుని మనం నాగారాధన చేస్తున్నాం. అందుకని భారతీయులు పాముల్ని పూజిస్తారు, ఆవుల్ని పూజిస్తారు. మూర్ఖులు అనగానే అవును కామోసను మనం అనుకుంటున్నాం. కానీ పూజించదగ్గ ఆవులు, పూజించదగ్గ నాగులు భారతదేశంలోనే ఉంటాయని చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు నేను నాగం గురించి ఉపన్యాసం చెప్తే అది పెద్దది అయిపోతుంది. నాగజాతులు చాలా ఉన్నాయి. అనంత వాసుకు తక్షక్కర్ కోట కాదు, అనంత దివ్య సర్పముల జాతులు ఎన్నో ఉన్నాయి. అందుకే సర్పజాతికి అంత ప్రాధాన్యం ఉన్నది. అది మేము ముగ్గురం తనయులమే కాకుండా సమస్త విజ్ఞాన ఖని. 1000 తలకాయలంటే 1000 పడగలంటే మామూలు కాదు, 1000 పడగల విజ్ఞానం ఉందండి ఆదిశేషుడి దగ్గర. అది జ్ఞానానికి ఆదిశేషుని గొప్పగా చెప్తారు ఇక్కడ. అలాంటి జ్ఞాన ఖని ఆయన సామాన్యుడు కాడు. అందుకే ప్రతివార ఆరాధనలో ఆదిశేషు అత్యంత ప్రధానం. విశ్వారాధనకైనా, శివారాధనకైనా, అమ్మ ఆరాధనకైనా. అవునా లేదా? అటు ఇటు కూడా పాములే, మన వాళ్ళే. ఆ పాములే వైష్ణవులు, ఆ పాములే శైవులు, ఆ పాములే శాక్తేయులు. వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామి భుజాలకి అవే, పర్వతమే శేషపర్వతం, శివుడికి అవే ఆభరణాలు. ఏం చేస్తాం? మొత్తానికి నిన్ను కూడా సంతానంగా కావాలని వారు అనుకుంటున్నారు. నువ్వు గర్భజుడివి కాకుండా పుడతావులే. ఆ రూపంతో నువ్వు చూస్తావు. అది ఆ రూపంతో ముందు పుట్టి ఈ పర్వతపు కొన దగ్గరికి రా. ఒక బిలం కనబడుతుంది, రంధ్రం. ఈ రంధ్రంలోంచి ప్రవేశిస్తే ఆ నాడీ మార్గంలోకి ప్రవేశిస్తాను. ఆ నాడీ మార్గం నుంచి వెళుతూ ఆ మధ్య దగ్గర నుంచి బయటకు రా. అక్కడ సముద్రంలోంచి బయటకు రా. అక్కడ ఉంటుంది చిదంబరం. అక్కడికి వెళ్ళు. అక్కడ ఒక ఆయన నీలాగే నాట్యం చేయాలని తపస్సు చేస్తున్నాడు. పోల్చుకోవడం చాలా చాలా సులభం. అని పులికాళ్ళు, పులిపాదాలు ఉంటాయి. కళ్ళు కూడా పులికళ్ళు. పేరు వ్యాఘ్రపాదుడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను పంపేనని చెప్పు, మీరిద్దరు తపస్సు చేయండి. ఎప్పుడు కనబడతానో ముహూర్తం చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఫలానా రోజును కనబడతాను. ఆ రోజు గురువారం. ఆ రోజు మీ ఇద్దరికి ఫలానా ముహూర్తంలో నేను నా తాండవాన్ని చూపిస్తాను అని చెప్పి మీరిద్దరు అక్కడ నా కోసం తపస్సు చేస్తుంటే నేను వస్తాను. టైం ఫిక్స్ చేసాడు, చోటు చెప్పాడు. వెళ్ళి ఆయన చెప్పు, నేను చెప్పానని చెప్పన్నాడు. ఇప్పుడు ఆయన పని ఏమిటంటే అత్రి అనసూయుల దగ్గరికి వెళ్ళాలి. వెంటనే వాళ్ళున్న ఆశ్రమం వైపు ప్రయాణించి సర్పరూపంలో అక్కడ నదిలో అప్పుడే అనసూయ అత్రితో కలిసి సూర్యభగవానుడికి అర్ఘ్యం తీసి ఇస్తూ ఉంటే ఒక చిన్న బంగారు సర్ప రూపంలో ఆ నీటిలో దూరి ఆమె చేతుల్లోకి వెళ్ళాడు. ఆయన ఆవిడ నీళ్లు జలం తీసుకోగానే అది బంగారు సర్పం కనబడింది. అది సర్పం ఏంటంటే మళ్ళీ నీటిలో వేసి అప్పుడు అందులోంచి తలెత్తి, అమ్మ నీ కొడుకునమ్మా నేను, నువ్వు చేరదీయమ్మా అన్నట్టు. ఇక్కడ మన అబ్బాయిట అంటే అవును, మన ఆదిశేషుడిని ప్రార్థించంగా ఆయన పుత్రుడు అయ్యాడని తీసుకున్నారు. ఇక్కడ అంజలి నుంచి పతనమై వచ్చాడు కనుక పతంజలి అని పేరు ఆయనకు లభించింది. ఆదిశేషుడు ఆ విధంగా పతంజలియే వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మా నాన్నకు నమస్కారం చేసుకుని అమ్మా నాన్న ఆనందపడిపోయారు. పైగా సర్పములకి కామరూపం ఉంటాయి. వాళ్ళు అనుకుంటే దివ్యమైన రూపాన్ని ధరించగలరు. అలా రూపాన్ని ధరించి పాదపద్మాలకు నమస్కారం చేసి అమ్మ వెళ్ళొస్తాను, అసలు నా పని ఉంది, అది తీర్చుకుని వస్తానేమో అని బయలుదేరిపోయాడు. అక్కడి నుంచి వస్తూనే ఆ కైలాస పర్వతం బిలం దగ్గరికి వచ్చి ఒకసారి పడగలెత్తి చుట్టూ చూశాడు. చూడగానే చుట్టూ ఉన్న సర్పజాతులు వచ్చి నమస్కారం చేస్తూ అనంతుడిని స్తుతిస్తూ ఉన్నాయి.